సార్ సార్ ఇటు సార్ అయితే మనం ఈ నర్మదేశ్వర లింగం ఇందులో అర్ధనారీశ్వర లింగం సగం పక్కకి పాద హర హర మహాదేవ విశ్వేశ్వరాయ మహాదేవాయ మగాయ మగాయ మృత్యుంజయాయ విశ్వేశ్వరాయ సదాశివ శ్రీమన్మహాదేవాయ నమః శంభవే నమః సద్యోజాతాయ వే నమో నమః భవే భవేనాదిభ్యో లక్షలింగాలు దీని మీద పెట్టి ఈ నర్మదేశ్వర లింగానికి ఒక్కసారి నీళ్ళు పోస్తే లక్ష లింగాలకి పోసినటువంటి ఫలితం అని అర్ధనారీశ్వర నర్మద బాణలింగం. ఇది ప్రత్యేకంగా ఇక్కడ మనకి వావు పక్కకు ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా చాలా విశేషమైనటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం. అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అత్రుద్రరుద్రేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరో సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు సదా శివో. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర శంభో శంకర. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరో సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు సదా శివో. మళ్ళీ ఇక్కడ దుర్గామాత అడ్డుపక్కకేమో వల్లి దేవసేన సుబ్రహ్మణ్యం. ఏంటంటే మనకి నది దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ రాహుకేతు పూజ చేసి రాహుకేతుకి అధిపతి దుర్గామాత. ఈ రాహుకేతులకి ఎదురుగా అమ్మవారిని పెట్టేసి అటుపక్కకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెడదాము అని ఆలోచన. ఎందుకంటే నర్మదా స్వామి టెంపుల్లో కూడా మన ప్రాంతంలో చాలా తక్కువ. మనం దాన్ని కూడా మీరు ఇక్కడ ఒక ప్రతిష్టగా ఒక ప్రత్యేకత దాన్ని సృష్టిస్తే బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నర్మదా బాణలింగం మన తెలంగాణలో మొట్టమొదటిగా ప్రతిష్ట అర్ధనారీశ్వరుడిది ఇక్కడి మన రామాలయం అంటే ఇక్కడ లేదు. మీరు అప్పటి నుండి కూడా జై శ్రీరామ్. కార్యవర్గ సభ్యులకి వివిధ హోదాల్లో ఉన్న ఈ ఆలయ సంపూర్ణ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ మరి విప్రప్రసాద్ మార్నింగ్ పొద్దున ఫోన్ చేసి నిన్న ఫోన్ చేశారు. ఈరోజు కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఒక గ్రామం ఉన్నది దాన్ని చాలా గ్రామాలు పెట్టి మరి వాడవాడకి కూడా నా గ్రామాన్ని కొబ్బరికాయలు కొన్ని నిధులు మంజూరు చేస్తే ఆ నిధులకు ఈ సీసీ రోడ్లకు కానీ వీటన్నిటికీ కొబ్బరికాయలు కొట్టడం ద్వారా కొంత ఆలస్యమైంది. అందరినీ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మన్నించి మనం పోతా ఉన్నాం. ఇది కూడా ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ప్రజా సమస్యలు మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు వినకుండా వెళ్ళడం మంచిది కాదు. వాళ్ళు చెప్పిన సమస్యలు తప్పకుండా వినాల్సి వస్తుంది. మనం 10 నిమిషాలు అనుకున్న కాడ గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు అడిగిన మహిళలందరూ మీరందరూ ఏదన్నా హౌస్ వైఫ్సా ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దలు మా తల్లిగారు రత్నాకరరావు గారు 5 లక్షల రూపాయలు ముఖ్యంగా ఈ రామాయణాన్ని మంజూరు చేసినారని చెప్పడం. మరి కురుట్ల అభివృద్ధి అంటేనే రత్నాకరరావు అంటేనే కురుట్ల అనేది ప్రజల చిన్న పిల్లలని కానించింది పాతకాలం వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇలా వెటర్నరీ కాలేజ్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, రోడ్ వైడనింగ్ కానివ్వండి, మీరు ఎక్కడ చూసినా కూడా ఇలా ఉన్న కొన్ని టెంపుల్స్లో దీప నైవేద్యం అన్న కార్యక్రమాలు తీసుకొచ్చి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ఒప్పించి ప్రతి దేవాలయంలో నిత్యం దేవునికి కొన్ని ఆలయాలు ఎట్లా ఉన్నాయంటే శిథిలావదలమై కనీసం దేవునికి నైవేద్యం పెట్టే పరిస్థితులు లేవు అని ఆనాడు మరి ప్రతి అయ్యగారు ఒక 2,000 రూపాయలు ఇస్తే కనీసం దేవునికి ఆరతి ఇచ్చే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో మరి 20 సంవత్సరాల క్రితమే వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ప్రతి టెంపుల్కు 2,000 రూపాయలు, ఆనాటి 2,000 రూపాయలు ఈరోజు దాదాపు వాళ్ళందరికీ 12,000 రూపాయలు దాకా వస్తూ ఉంది. నేను చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాలకు ఇచ్చినప్పటికీ మన కొరుట్ల ప్రాంతంలో మన నియోజకవర్గంలో పెద్దలు రత్నాకరరావు గారు మరి ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఆలయానికి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆనాడు ప్రతి ఆలయానికి ఎక్కువ నిధులు ఇచ్చి మరి ఎక్కువ దీప నైవేద్యాలు కూడా పెట్టించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఉగాది సందర్భంగా ఈరోజు పీఠాధిపతి గారు ఇక్కడికి రావడం మరి నేను కొంత ఆలస్యమైంది అయినప్పటికీ మరి మన ఆలయ కమిటీ అధ్యక్షులందరూ కూడా మరి 3 కమిటీలు వేసినారు. వాటికి వివిధ సోదరులందరూ అధ్యక్షులైనారు. అట్లే మొదటిసారి చెప్తా ఉంది మరి ఆనాడు రత్నాకరరావు గారు చేసిన తర్వాత మరి మీరు చేయాలి. ఏది ఉన్నా కూడా నేను 3 సార్లు పోటీ చేసిన మీ అందరికీ తెలుసు. దగ్గర దానికి వచ్చి ఓడిపోయినా అయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం, పనులు చేస్తూ ఉన్నాం. భగవంతుని దయ వలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మా ముఖ్యమంత్రి గారు మేము బీఫామ్ ఇచ్చిన వాళ్ళే మా ఎమ్మెల్యేలు అని చెప్పినారు. అదేవిధంగా మాకు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని అధికారాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మీకు ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా ఇలా ప్రసాద్ గురు గారు అడిగితే ఈ ప్రాంతం రాత్రి మహిళలు కానివ్వండి మరి దేవాలయానికి వచ్చి దర్శించుకొని కొంతసేపు ఈ ఆలయంలో కూర్చొని దేవుని ముందు ప్రార్థన చేసుకుందామంటే లైటింగ్ తక్కువ ఉన్నది. ఒక హైమాస్ట్ లైట్ ఫ్లడ్ లైట్స్ కొట్టాలి. తప్పకుండా అవి ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తా, నా నిధుల నుంచి అని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వెలుతురు, ప్రతి ఇంట్లో వెలుతురు ఉండాలి, ప్రతి ఇల్లు కూడా అంత సంతోషంగా ఉండాలి అన్నప్పుడు మరి ఆ భగవంతుని దీవెనలు మన పైన ఉన్నప్పుడే ఇవి జరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మొదటి వీలైనంత వరకు ఉగాది లోపల మరి అది అయ్యే విధంగా ఐమాస్క్ లైట్స్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మిగతా ఏమైనా ఉన్న కొన్ని కోరికలు కోరినారు. నా వంతు సహకారం మాకు ఇచ్చే నిధులకెళ్ళి టెంపుల్స్కు దీంట్లో ఒక సమస్య ఏంటంటే ఏవైతే నిధులు ఉన్నాయో అవి కొంత టెంపుల్స్కు మేము డైరెక్ట్ ఇవ్వరాదు, కాంపౌండ్ వాళ్ళు రూపకంగానో ఏదైనా చేయొచ్చు. అయితే నేను రాగా ఒకటి గమనించింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇక్కడికి రావాలంటే సరైన రోడ్డు లేదు. సో నా ఆలోచన ఏమొచ్చిందంటే ఈ రామాలయం వరకు ఒక రోడ్డు నిర్మాణం చేద్దాం, ఒక హైమార్క్ అది మీరు అడిగిన కోరిక కాదు, నేను స్వయంగా నాకు వచ్చిన ఆలోచన కొద్ది మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ కొరుట్ల పట్టణంలో ఈ రామాలయాన్ని అభివృద్ధి భాగంలో నేను కూడా ఉంటానని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఆలయ సభ్యులందరికీ, కమిటీ చైర్మన్లకు కానివ్వండి, మహిళా సోదరులందరూ కానివ్వండి నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా అభివృద్ధిలో భాగంగా నేను కూడా ఉంటానని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా సుబ్రహ్మణ్యం స్వామి కూడా చాలా పవర్ఫుల్ దేవుడు. మంచి చాలామంది కర్ణాటక వెళ్తూ ఉన్నారు సుబ్రహ్మణ్యం స్వామి దర్శనానికి, అంత పవర్ఫుల్ దేవుడు. సో అదేవిధంగా మనం కూడా ఇక్కడ నిర్మించుకుంటే ఏదన్నా ఆ ఉన్న విగ్రహాన్ని మనం ప్రత్యేకంగా నేను చేద్దామనుకుంటే తప్పకుండా నేను కూడా దాన్ని సహకరిస్తానని తెలియజేస్తూ నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి అని శ్రీరాని సంతం కూడా వాళ్ళని పెట్టించారు. అక్క చూడండి
దేవాలయంలో అఖండ దీపస్తంభం, దాని దీపం విగ్రహం, నవగ్రహాలు, యాగశాల ఎటు చూడండి అందరూ